సంపూర్ణ కార్తీక పురాణము 4వ రోజు పారాయణము 4వ అధ్యాయము. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. అందు దీపారాధన అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కాని వైష్ణవాలయమున కాని దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కాని ప్రాకారంబునందు కాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివసన్నిధికేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రు జిత్కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాలరాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిలో శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటులనే చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అతి గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత తల్లిదండ్రుల గారాభము చేత తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి
భోగములననుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసికట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకుని సమయమున చీకటి ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురినీ తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలాగునున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము.